ఏశావు తీసుకున్న నిర్ణయం. యాకోబు జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. అయితే ఆ జ్యేష్ఠత్వము ఏశావు దగ్గరుంది. ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి నేను తినాలా వద్దా అని ఏశావు నిర్ణయించుకోవాలి. ఈరోజు మన ముందు కూడా అనేకమైన సందర్భాలు, అనేకమైన సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఆ సందర్భాలలో, ఆ పరిస్థితులలో నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. హెబ్రీల్ రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే వాక్యం తెలియజేస్తోంది, మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే నా ప్రజలతో నేను కష్టం అనుభవించుట మేలు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకవైపు పెద్ద పెద్ద భవనాలు, రాజభోగాలు, అధికారము, అన్ని సౌకర్యాలు, హోదా, డబ్బు అన్ని ఒకవైపు. ఇంకొక వైపు తన ప్రజలు, కష్టాలు, నష్టాలు, వేదనలు అన్నీ మోషే ముందున్నాయి. ఈ రెండిటి మధ్య మోషే ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం ఏమిటి అంటే, అల్పకాల పాప భోగము కోసము దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశాన్ని నేను వదులుకోను అని చెప్పి, దేవుడు తనని ఎందుకు సృష్టించాడో, దేవుడు తనని ఎందుకు బ్రతికించాడో అనే ఆ ఉద్దేశం తన దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు ఒక చక్కటి నిర్ణయాన్ని మోషే చేశాడు.